మాట్లాడండి. అనంతపురం లోకల్ లాంగ్వేజ్, ఆ లాంగ్వేజ్ని పట్టుకోవడానికి చాలా కష్టమైంది ఆ స్లాంగ్ని. సో ఇద్దరు కాంబినేషన్ మా కామెడీ మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారని నేను నమ్ముతున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారు మేర్లపాక గాంధీ గారికి, మా మనోజ్ గారికి, రాజీవ్ రెడ్డి గారికి థ్యాంక్ యూ. అండ్ రితికా నాయక్, షీఈ్ ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్. అండ్ ఏం చెప్పాలి దాని గురించి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ యూ ఆల్. సత్య గారు ఉస్సుసేయో నాకు వచ్చిందే కొంచెం. నేను ఈరోజు చాలా కొన్ని పదాలు నేర్చుకున్నా, నాలో టాలెంట్ అంతా బయట తీస్తున్నా. ఉస్సుసేయో అంటే మీరు ఏమనుకున్నచ్చు ఆ పదానికి మీనింగ్? ఉసు అంటే రా అని. కాదు, ఉస్సుసేయో అంటే నవ్వండి అని. ఉసుసేయో మిమ్మల్ని చూస్తే మేమందరం ఉస్సుసేయో. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సత్య గారు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రాజా లాంటి మనకి ఫన్, చాలా జోక్స్ అన్నీ ఉన్నాయి సినిమాలో. ఆ ట్రైలర్లో 2.5 minutes చూపించాలి కాబట్టి చాలా తక్కువ చేసి చూపించాం. బట్ సత్య హీరో గారి కామెడీ, హీరో గారి పర్ఫార్మెన్స్ అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ రితిక తన క్యారెక్టర్ కూడా చాలా బాగా చేసింది. అండ్ మనోజ్ విజువల్స్, అసలు ఈరోజు స్పీచ్ ఉంటుందని ప్రిపేర్ అవ్వలేదు, బట్ ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలి. సో అందరూ చాలా బాగా చేశారు. అండ్ తమన్ గారు ఆర్ఆర్ చాలా చాలా బాగా చేస్తున్నారు. సో August 7th తప్పకుండా అందరూ కొరియన్ కనకరాజు చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సార్, మిమ్మల్ని ఇంత ఈజీగా వదిలేము, ఒక్కసారి మధ్యలోకి రారా. సో సినిమాలో అందరితో చాలా కష్టపడి కొరియన్ మాట్లాడిచ్చారు కాబట్టి మీకు ఒక కొరియన్ పదం చెప్తాను, దానికి మీనింగ్ ఏంటో మీరు గెస్ట్ చేయడానికి ట్రై చేయండి. చోగా యాయో. మీ ఎవరికైనా కొరియా వచ్చా? మీకు రాదంటే నాకు ఖచ్చితంగా వచ్చు అని చెప్దాం అనుకున్నా. ఓకే, పర్లేదు, ఏమైనా కరెక్షన్ ఉంటే సబ్టైటిల్స్లో వేసుకుందాం. చోయిగా యాయో ఒకటే వర్డ్ తెలుసు, కంసామ్నిదా, అంతే. సార్ అది పాటలో పెట్టేశారు, ఇప్పుడు మీకే కాదు సార్, మా అందరికీ కూడా తెలుసు కంసామ్నిదా అంటే ఏంటో. సో చోగా యాయో మా అందరి తరపు నుంచి మీకు ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అడ్వాన్స్గా చెప్పాలంటే చుకా యాయో. థ్యాంక్ యూ సార్, కంగ్రాచులేషన్స్ అని. అండ్ అశోకవనంలో అర్జున్ కళ్యాణంతో మనందరికి ఒక క్యూట్ అమ్మాయి లాగా. హలో ఎవ్రీవన్, నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరికీ ట్రైలర్ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ సచ్ ఎ లవ్లీ రెస్పాన్స్. ఈ ఫిల్మ్ చాలా ఎంజాయ్ చేసాము. అండ్ ఐ హోప్ థియేటర్లో మీరు కూడా అంత ఫన్ ఎంజాయ్ ఎక్స్పీరియన్స్ చేస్తారు అని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ టు మై డైరెక్టర్ అండ్ మై ప్రొడ్యూసర్ రాజీవ్ గారు అండ్ సాయి బాబు గారు అండ్ మై కో యాక్టర్స్ ఫర్ బీయింగ్ సచ్ అండ్ సపోర్ట్ త్రూ అవుట్ ద ఫిల్మ్. అండ్ టు మై తెలుగు ఆడియన్స్ ఎంత సపోర్ట్ అండ్ లవ్ చేశారు. సో ఈసారి చైత్ర క్యారెక్టర్తో ఐ హోప్ టు మేక్ యూ లాఫ్ అండ్ ఎంటర్టైన్ ఆన్ 7th of August. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ లవ్ కొరియన్ కనక్ రాజు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ ఆల్. ఆర్ చైత్ర వుడ్ సే ఖమ్సామిదా సరాంగామిదా. రితికా నాయక్ గారు, మీకు కొరియా వచ్చు కాబట్టి నా అతి తెలివితేటలు మీ దగ్గర వాడను. సో మీకు వచ్చు కాబట్టి నాకు రాదని మీ దగ్గర ఒప్పేసుకుంటున్నాను. మా ఆడియన్స్ అందరికీ మీరు కొరియాలో ఏమైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు? సరాంగామిదా సారాంగయో, ఐ లవ్ యూ ఆల్. వాళ్ళకి కొరియా రాకపోయినా ఇంగ్లీష్లో తిరిగి మీకు లవ్ యూ టు చెప్పండి అయ్యా. థ్యాంక్ యూ సో మచ్ రితికా నాయక్ గారు. అండ్ ఇప్పుడు మనం వెయిట్ చేస్తున్న స్పీడ్ ట్రైలర్ అనేది ఒకసారి 2 సార్లు వేయాలండి, అలా 3 సార్లు 4 సార్లు వేయకండి. థ్యాంక్ యూ. మళ్ళీ హలో, హాయ్, మీ అందరికి నమస్కారం. మా ట్రైలర్ మీకు నచ్చింది అనుకుంటున్నాము. ఓ మంచి కామెడీ ఎంటర్టైనర్ చేయాలి, మీ అందరిని ఎంటర్టైన్ చేయాలని ఒక బాబు అది ఇక్కడ మళ్ళీ మీ అందరికీ ఈ సినిమా నచ్చి రేపొద్దున August 7th థియేటర్లో ఈ సినిమాని ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నాను. మా టీం అందరికీ మళ్ళీ థ్యాంక్స్. ఒక బ్యూటిఫుల్ జర్నీ ఉండింది మాకు ఈ సినిమా ట్రావెల్ చేస్తున్నప్పుడు. అండ్ అదే మెమరీస్ ఇవన్నీ ఈ సినిమాలో పెట్టి మీ అందరికి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ప్రయత్నించాం. August 7th మా ఆశ
నెరవేరుతుంది, మీ అందరికి నచ్చుతుందని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చి ఇలా ఎంకరేజ్మెంట్ చేసినందుకు. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నా కొరియన్ రాదు, నన్ను అడగండి. అదేంటండి సినిమాలో అన్ని డైలాగులు చెప్పారు. సినిమాలో అది కష్టపడాక మీరు నేర్చుకున్నాను. సినిమాలో నేర్చుకున్న డైలాగ్, మీకు బాగా గుర్తున్న డైలాగ్ ఏమైనా చెప్పాలంటే కొరియాలో? గుర్తులేదండి, నిజం గుర్తులేదు అసలు. ఇది అక్కడ ఏదో మేనేజ్ చేశాను పని, నాకు అసలు కొరియన్ ముక్క రాదు. నాలాగా ఇప్పుడు నేను మేనేజ్ చేసి నేర్చుకున్న కొన్ని కొరియన్ పదాలు మీకు చెప్తాను, దాని మీనింగ్ ఏంటో మీరు గెస్ట్ చేయడానికి ట్రై చేయండి. జో ఆ హేయో. ఏంటండి? జో ఆ హేయో ఏమంటారు? గెస్ట్ చేయండి సార్. ఏంటి గోలానా? జో ఆ హేయో అంటే ఐ లైక్ యూ అని. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సార్ మా ఆడియన్స్ అందరి తరపు నుంచి నేను మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నా కొరియాలో. దే బ్యాంగ్ యో, యు ఆర్ ఆసమ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ ఈ మన ఈ కొరియన్ కాంగ్రాజ్ ట్రైలర్ చరణ్ అన్న డిజిటల్గా రిలీజ్ చేస్తున్నాడు. యాక్చువల్లీ అన్న రావాల్సి ఉంది, కానీ ఆయనకి చెయ్యికి బాగాలేకపోవడం వల్ల, ఆపరేషన్ వల్ల రాలేకపోయాడు. బట్ ఆయన విషెస్ తెలియజేశాడు పొద్దున్న ఫోన్లో. థ్యాంక్ యూ చరణ్, ఐ లవ్ యూ సో మచ్. అన్న అది మాటల్లో చెప్పలేను అన్న, అది నేను అన్న ఇక్కడ మీడియా వాళ్ళు కూడా కొరియాలో ఏమైనా అడగాలంటే అడిగేయచ్చు టీంని. కాదండి, కూర్చోవచ్చా కొంచెం? షూర్ అండి, డెఫినెట్లీ. కొరియన్ దెయ్యంకి ఎలా జరిగింది వాళ్ళ ఇన్సిడెంట్స్, సీన్స్ అన్నీ అనే కైండ్ ఆఫ్ దీంట్లో మోర్ ఫన్, ఒక 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 ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది సార్. ఫ్రెష్ ఫీలింగ్. యా అంటే ఇంతకు ముందు దీని ఇన్స్పిరేషన్స్ ఏం లేవుగా? ఏం లేవు సార్, ఏం లేవు. స్ట్రైట్ అవే రాసింది. యా సార్. ఫెంటాస్టిక్. సత్య గారు, మీ తాలూకా పర్సనల్ ఎక్స్పీరియన్స్, మీరు ప్రతి సినిమాలో ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తారు, మీకు మార్క్ ఉన్నది. బట్ ఈ కొరియన్ దెయ్యం, ఈ కొరియన్ బ్యాక్ డ్రాప్, వీటిలో మీరు చేసినప్పుడు వాట్ ఈజ్ యువర్ స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమాలో? కామెడీ ప్రతి సినిమాలో చేస్తారు మీరు, మిమ్మల్ని పెట్టుకునేదే కామెడీ కోసం కదా? కామెడీతో పాటు అంటే ఒక క్యారెక్టర్లో ఉంటుందండి ఇందులోనా? ఇందులో క్యారెక్టర్లో ఉంటుంది ఆయనతో పాటు. క్యారెక్టర్లో ఉండడం ఏంటి అంటే కామెడీ, స్పెషల్గా కామెడీ అనే కాకుండా స్టోరీతో పాటు స్టోరీలో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్న క్యారెక్టర్ అండి. ఓకే, స్పెషల్ హైలైట్గా మీ క్యారెక్టర్ పరంగా కానీ, లేకపోతే వరుణ్ తేజ్ గారి క్యారెక్టర్ పరంగా కానీ, కథ పరంగా కానీ మీరు ఫీల్ అయిన ఒక స్పెషల్ టచ్ ఏం చెప్పమంటే చెప్తారు? ఆయన 2 వేరియేషన్లు చేశారు సినిమాలో. అవును. దానికి తగినట్టు 2 వేరియేషన్స్ నేను కూడా చేయాల్సి వచ్చింది. అంటే ఫస్ట్ క్యారెక్టర్ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, రెండో క్యారెక్టర్కి భయపడుతూ ఉంటుంది. సో అది స్పెషల్గా ఉంటుంది సినిమా. ఎంజాయ్ చేశారా, స్ట్రెయిన్ అయ్యారా? ఎంజాయ్ చేశాను సార్. సినిమా అసలు నేను చాలా ఎంజాయ్ చేస్తూ చేశానండి. ఇది వరుణ్ గారు ఆధ్వర్యంలో చాలా ఎంజాయ్ చేశాను. వరుణ్ గారు ఆధ్వర్యం ఏంటి? మీరు అడిగేంత కాంప్లికేటెడ్గా అయితే మా సినిమా ఒక కామెడీ ఎంటర్టైనర్ సినిమా, అంతే. అందరూ ఎంజాయ్ చేస్తాం, అందరికి ఒక మంచి ఆథర్ బ్యాక్ రోల్ ఉంది సినిమా. వరుణ్ గారి ఆధ్వర్యం అంటున్నాడు. సత్య గారి ఆధ్వర్యంలో నేను చెప్తాను. ఇప్పుడు ఏది నిజాలు మాట్లాడుకోవడానికి మనకి 2 గంటలు పడుతుంది. హలో, ఇప్పుడు వరుణ్ గారు హలో వరుణ్ గారు ఇక్కడ. హాయ్ సార్. హలో వరుణ్ గారు, ఎలా ఉన్నారండి? సారీ, ఇక్కడ హాయ్ అండి. ఎలా ఉన్నారు? లెగ్ ఎలా ఉంది? ఓకే అండి, గెటింగ్ బెటర్. ఓకే, మళ్ళీ ఎన్ని రోజుల్లో వస్తారా యాక్షన్? ఒక 15-20 డేస్లోకి వచ్చేస్తారా? ఇంకొక 2-3 నెలలు పడుతుంది. ఓకే, అంటే ఇప్పుడు మీరు సినిమా ఫలితంతో సంబంధం లేకుండా చాలా ఎక్స్పెరిమెంట్ చేశారు నటుడుగా, అది చాలా అభినందనీయం. మీరు చాలా ఎక్స్పెరిమెంట్లు చేశారు. అయితే ప్రతి యాక్టర్కి ఒక కమర్షియల్ హిట్ అనేది కావాలి. అంటే గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో అంటే అవన్నీ, అందులో ఏంటి మైనస్ ఏంటి ప్లస్ చూసుకొని ఈ సినిమాని చూస్ చేసుకున్నారా? ఎట్లా ఈ సినిమా మీద మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉన్నాయి? అంటే మీరు చెప్పినట్టు తప్పు ఉప్పులు అన్నీ ఆలోచించుకుని దేంట్లో లోపం ఉంది, ఏది బెటర్గా చేయొచ్చు అని ఆలోచన పెట్టుకుని ఈ సినిమా చేయాలన్న డెసిషన్కి వచ్చాం. అంటే నేను చేసిన సినిమాలు ఎక్కడో ఒక నీష్ ఆడియన్స్కి మాత్రమే కేటర్ చేసేలాగా ఉన్నాయని అనిపించింది నాకు. సో
అందరికీ నచ్చే సినిమా తీయాలి, అందరికీ ఇష్టపడే సినిమా తీయాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీసామండి. వరుణ్ గారు యాక్చువల్లీ అందరూ చెప్పినట్టే ఎప్పటికప్పుడు డిఫరెంట్ ఫిల్మ్స్ ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటూ వచ్చారు. లైక్ లవ్ స్టోరీస్ చేసినా, ఎంటర్టైన్మెంట్ చేసినా మధ్యలో ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. ఎవ్రీ ఫిలింకి మీరు ఒక ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు, లైక్ ఆ ఎక్స్పెరిమెంట్ సంబంధించి. ఈ సినిమా కూడా సోల్ కానీ అదంతా హారర్లో ఒక ఎక్స్పెరిమెంట్ అనుకోవచ్చు. ఈ సినిమా ఎక్స్పెరిమెంట్ అనగానే అట్లా ఎక్స్పెరిమెంట్ కాదు ఇది. సో ఈ సినిమాకి సంబంధించి మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? లైక్ స్లాంగ్ పట్టుకోవడమా, లేదంటే ఆ సోల్ మీలోకి వచ్చినప్పుడు ఆ పర్ఫార్మెన్స్? అంటే డెఫినెట్లీ ప్రతి సినిమాలో ఉండాల్సిన ఛాలెంజెస్ ఉంటాయి. ఒక క్యారెక్టర్ ప్లే చేస్తాం, దీంట్లో ఒక డ్యూయల్ పర్సనాలిటీ లాగా ఉంటుంది. సో రెండు చేసేటప్పుడు దానికి డిఫరెన్స్ ఎలా మెయింటైన్ చేయగలగాలి, ఒకేలా ఉండకూడదు రెండు. అండ్ జనరల్ ఏంటంటే చాలా సినిమాల్లో విలన్ వేరే, హీరో వేరే అలా ఉంటుంది. బట్ దీంట్లో ఇద్దరు ఒకే బాడీలో ఉన్నప్పుడు ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి, ఎలా ఉంటుంది అనేది దట్స్ ద మెయిన్ క్రక్స్ ఈ సినిమాలో. అండ్ పర్ఫార్మెన్స్కి వచ్చినప్పటికీ ఇట్ వాస్ డెఫినెట్లీ ఛాలెంజింగ్. ఒక యాక్టర్గా నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఈ సినిమా చేయడం. ఓకే, రీసెంట్గా కళ్యాణ్ గారు బరీ లాంచ్కి వచ్చారు. ఆ సినిమా సంక్రాంతి స్లాట్లో రిలీజ్ అవ్వాల్సింది. సో ఇన్సిడెంట్ వల్ల మిస్ అవుతున్నాననే ఫీలింగ్ ఉందా సంక్రాంతికి? మీరు F2 అలా సంక్రాంతి సీజన్లో కూడా వచ్చారు కదా, బరీ ఏమైనా సంక్రాంతి అంటే కాలు ఇరిగి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ చెప్పే ముందు వరకు ఉండింది, మిస్ అవుతాను. డాక్టర్ చెప్పిన తర్వాత ఫస్ట్ హెల్త్ కూడా ఇంపార్టెంట్. రిలీజ్ మంచి సినిమా చేస్తే ఏ టైం రిలీజ్ చేసినా ఆడొద్దని అనుకున్నాం. అందుకు గాంధీ గారు సార్, ఇప్పుడు సంబంధించి ఈ విఎఫ్ఎక్స్ సంబంధించి ఈ సినిమాకి ఎక్కువ వర్క్ ఉన్నట్టు అనిపిస్తుంది, అంటే సోల్ కానీ అదంతా. సో ఎన్ని కంపెనీస్ వర్క్ చేస్తాయి? ఆర్ యూ సాటిస్ఫైడ్? యా, బాంబే నుంచి రాజీవన్ గారు అనేసి విఎఫ్ఎక్స్ టీమ్ వాళ్ళు పనిచేస్తున్నారు. అండ్ ప్రదీప్ అని ఆ అబ్బాయి కూడా పనిచేస్తున్నాడు. చాలా ఫెంటాస్టిక్ అవుట్పుట్ ఇచ్చారండి. యా, ఈ సినిమాకి సంబంధించి సత్య గారు ఫుల్ లెంత్ రోల్ లాగా అనిపిస్తుంది. ఆయన డేట్స్ ఏమైనా ఇబ్బంది పెట్టారు? ఎందుకంటే ఒక రోజు త్రివిక్రమ్ గారు షూట్ అంటారు, ఒక రోజు మత్తు వదలనట్టు అంటారు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెట్లో ఉంటాడు కదా. యా, ఈ సినిమాకి మాత్రం ఫుల్ కోఆపరేట్ చేశాడండి. వరుణ్ గారు వేరే సినిమాల గురించి తెలీదు. సినిమా స్టార్ట్ డేట్ మాత్రం 1 month ఆగాము తన డేట్లు కోసం, కానీ స్టార్ట్ అయిన తర్వాత బాగా ఇచ్చి బాగా అకామిడేట్ చేస్తారు. అవసరం మించి ఇచ్చాడు డేట్స్ మాకు. వరుణ్ గారు మీరు సింపుల్ ఎంటర్టైనర్ అంటున్నారు కానీ, బట్ ఇక్కడ చూస్తే కనుక ఆ మేక్ ఓవర్ కానీ అదంతా కూడా చాలా బాగుంది. యాక్చువల్గా మీరు కామెడీ అన్నారు, అంటే F2 F3 తర్వాత కామెడీ మిస్ అయ్యానని అన్నారు. బట్ కాకపోతే దీంట్లో చూస్తే ఏంటంటే మీరు సీరియస్గా ఉంటున్నారు, బట్ సిచ్యువేషన్సే కామెడీ డిమాండ్ చేస్తున్నాయి కదా. కరెక్ట్ అండి. అంటే దీనికి డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనుకుంటున్నాను బెటర్గా. మళ్ళీ అడుగు. అంటే కామెడీ అంటున్నారు కానీ, బట్ ఆయన సీరియస్గానే ఉంటున్నారు. ఇప్పుడు F2 F3 ఏంటంటే ఆయన కామెడీ టైమింగ్ ఉంటుంది, దాన్ని చూసి నవ్వుతారు అందరూ. బట్ ఇక్కడ ఆయన సీరియస్గా ఉంటున్నారు. పక్కన వచ్చే సిచ్యువేషన్స్ తర్వాత ఈ పక్కన సత్య గారు వీళ్ళతో కామెడీ బాగా డెలివర్ చేస్తున్నారు. అవును, అదే ఆన్సర్. సిచ్యువేషన్స్, ఆ సిచ్యువేషనల్ కామెడీనే చాలా బాగుంటుంది. క్యారెక్టర్స్ పడే సిచ్యువేషన్స్లోనే మీకు లాఫ్టర్ వస్తుంది. ఎవ్రీ టైం క్యారెక్టర్ కామెడీ చేయాల్సిన అవసరం లేదు. సమ్టైమ్స్ సిచ్యువేషన్స్ ఆల్సో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయగలుగుతాయి. అండ్ డైరెక్టర్ కూడా అలాగే రాశాడు. ఇది చాలా అంటే ఈ ట్రైలర్ కట్ చేసేటప్పుడు కానీ, టీజర్ కట్ చేసేటప్పుడు కానీ కామెడీ చాలా ఉంది సినిమాలో. బట్ ఎంత స్క్వీజ్ చేద్దాం అర్థం కాలేదు. బికాస్ ఎవ్రీ కామెడీ ఎలిమెంట్ ఇన్ ద ఫిల్మ్ ఇస్ సిచ్యువేషనల్. ఒక 2.5 minutes అది ప్యాక్ చేయడము నిజంగా చాలా స్ట్రగుల్ అయ్యాము. అండ్ ఆన్ దిస్ థింగ్ ఐ వాంట్ టు థ్యాంక్ సూర్య, మా ట్రైలర్ టీజర్ కట్ చేసిన సూర్యకి ఎక్స్ట్రాడినరీగా చేశాడు. వెరీ నైస్ టాలెంట్ దట్ బాయ్స్. గాంధీ గారు, అంటే ఇప్పుడు సత్య గారు ఆల్రెడీ ఇంతకుముందు జస్ట్ కమెడియన్, బట్ ఈ మధ్యన ఆయన హీరో అయ్యారు కదా. సో మరి సెట్లోకి వచ్చినప్పుడు జస్ట్ కమెడియన్ గానే వచ్చారా, లేకపోతే ఒక హీరో అనే ఫీలింగ్లో ఏమైనా వచ్చారు? ఖచ్చితంగా చేస్తానండి, మళ్ళీ చేస్తాను. ఓకే, గాంధీ గారు ఆల్ ది బెస్ట్. గాంధీ గారు, ఈ కథ చెప్పినప్పుడు సార్ గాంధీ గారు, ఈ కథ వరుణ్ తేజ్ ఎక్కువ కండిషన్లు పెట్టా, సత్య ఎక్కువ కండిషన్ పెట్టా? సత్యానే సార్. వరుణ్ గారిది ఏముంది, ఆల్రెడీ మేము ఫిక్స్ అయిపోయాం ఏంటి అనేసి. ఎవ్రీడే లొకేషన్లో ఇది ఆ షాట్ కరెక్ట్గా వస్తుందా లేదా, ఏమన్నా ఇదైతే ల్యాగ్ ఉందా లేదా అనేసి ఎవ్రీడే కూర్చొని ఆన్లైన్ ఎడిటర్తోనే ఉండేవాడు. అంటే ఆయన మధ్యలో అలిగారంట, నాకు హీరోయిన్ పెట్టలేదు ఈ సినిమాలో అని. ఆ అమ్మాయి కూడా అతనితోనే ఎక్కువసేపు ఉంటుంది సినిమాలో. అంటే పేరు వీళ్ళిద్దరా? లేదు సార్, బట్ ఆ క్యారెక్టర్లో ఆ అమ్మాయి పేరు అయ్యేటట్టు అయింది. వరుణ్ తేజ్ గురించి ముందు ఇంకో కథ రాశారంట కదా, ముందు ఇంకో కథ రాసి మెల్లిగా కొరియన్ కనకరాజు స్క్రిప్ట్లోకి వచ్చారు. అసలు ఆ కథ ఏంటి? ఎలాంటి జానర్ అది? చిన్న ఫన్ ఫిలిం కైండ్ ఆఫ్ థింగ్ అండి అది. బట్ ఈ స్టోరీ పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయ్యాం. సో దీంట్లో చాలా స్పాన్ ఉంది, క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి, కామెడీ ఉంది. సో
ఈ కైండ్ ఆఫ్ ఫిలిం ఇప్పుడు కరెక్ట్ అని ఫిక్స్ అయ్యి డిసైడ్ చేసామండి. రితిక గారు అలాంటి మూవీస్ చాలా తక్కువ చేస్తున్నారు, ఏంటి రీజన్? Sir, there is no reason, to be honest. I did not do it deliberately, but I believe in quality over quantity. I guess that's why I'm just, you can say selective or conscious. Ade naku ee reason thinking ki that whatever I'm giving to the audience, I give my best. I guess that's why I'm trying to be little more conscious on the movies that I do. That's all. సత్య గారితో కాంబినేషన్ ఎలా అనిపించింది మీకు ఇద్దరు? అంతే, చాలా బాగుంది. Well, I think most of the second half it's me and Satya only roaming around the whole movie, and he's very supportive, very nice. And I think one scene could also, he told me like how to give expression and everything. Tarvata director garu came to me and said, Ritika, don't do anything he's telling you. Just do what is right for you. Don't follow Satya. I'm like, okay, sir. Ritika garu, for the first time you are pairing with Varun Tej, and your combination also looked very good. Thank Though you, sir. the most part is Satya, the director, is telling. But what is your personal experience when you are doing ఈ క్యారెక్టర్ వరుణ్ తేజ్ గారితో కాంబినేషన్లో పనిచేస్తున్నప్పుడు? వాట్ ఈస్ ది స్పెషల్ హైలైట్ యూ ఫౌండ్ ఇన్ హిమ్? Sir, highlight, I think the entire experience, filming process is highlight for me. We shot in such beautiful location and all of them were such supportive. I think the biggest highlight would be his height for me. But otherwise, amazing experience and very supportive, and you know, the whole cast and crew for me. So, yes. ఈ సినిమాలో Sorry. హీరోయిన్గా మీకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటి అంటే దట్ సంథింగ్ టచ్డ్ యువర్ హార్ట్? Sir, ఈ character is చాలా similar to my real personality, and she likes Korean K culture kuda anante, and I'm also a big fan of Korean K-pop, K-dramas kuda. So ide chala big similarity. So I think that is one of the biggest thing for me, that oh wow, this character is so similar to me. That's why. వరుణ్ తేజ్ గారు, గాంధీ గారు ఇక్కడ సార్, వరుణ్ తేజ్ గారు, గాంధీ గారు విల్లర్ సినిమాలో కూడా బ్రిటిషర్స్ మాట్లాడుతున్నప్పుడు పారాడప్ చేశారు. మోర్ మాకు అండర్స్టాండబుల్గా అవుతుంది. ఇది ఈ ట్రైలర్ చూసిన తర్వాత అలాంటి ఏమైనా పెడితే బాగుంటుందా అని అలాంటిదే ఉంటుంది సార్. మనం కావాలనే కొరియన్ డైలాగ్ లేసి తర్వాత సత్య అంటున్నాడు సబ్ టైటిల్స్ అన్న ఏంట్రా కనీసం అర్థం అవ్వడానికి అనేసి. అంటే అది ఇంగ్లీష్ కొంచెం పర్లేదు, ఇది మరీ కొరియా అంటే అసలు లేదు సార్. మనకు ప్రాపర్గా ఈ క్యారెక్టర్లు ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది ఆ ప్రాపర్గా మీరు చెప్పినట్టు RRRలో వచ్చినట్టు వస్తూ ఉంటుంది. అది కూడా ఎక్కువ పోర్షన్ ఉండదు సార్. వచ్చినప్పుడు కనకరాజు ఉన్నప్పుడు అతని పోర్షన్ అంతా కూడా తన యాసలో ఉంటుంది. సో ఆ కొరియా ఏదైతే మీరు చెప్తున్నారో అది చాలా సింపుల్గా అర్థమయ్యేటట్టు ఈజీగా ఉంటుంది సార్. వరుణ్ గారు సార్, హాయ్ సార్. ట్రైలర్ బాగుంది, ఎడ్యుకేషన్ దొరికింది సార్. ఈ ట్రైలర్లో రెఫరెన్స్ ఏంటంటే మాకు జేబు దొంగలో చిరంజీవి గారు గుర్తొచ్చారు. ఆ గెటప్ అవి చూస్తుంటే అంటే బాగా ఓపెన్ చేసిన క్యారెక్టర్లా అనిపించింది. జస్టిఫికేషన్ అంటే మీరు కొరియన్ గెటప్లో మెగా ప్రిన్స్కి జస్టిఫికేషన్ దొరికినట్టు అనిపించింది. అంటే ఈ 2 వేరియేషన్స్ ఉన్న రోల్స్ చేయటం అనేది ఆర్టిస్ట్గా మీకు ఎంతవరకు ఎక్స్ప్లోర్ అయ్యారు? ఒక ఆర్టిస్ట్గా బెటర్మెంట్ అంటే ఎవ్రీ క్యారెక్టర్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది కదా. ఈ కనకరాజు కొరియన్ క్యారెక్టర్ మిమ్మల్ని ఎంత ఎక్స్ప్లోర్ చేసింది ఆర్టిస్ట్గా? అంటే డెఫినెట్గా పుష్ అయితే చేస్తుందండి ప్రతి యాక్టర్ ఒక పాత్ర. దీంట్లో వచ్చినప్పటికీ మేము ఇందాక ఆల్రెడీ క్వశ్చన్ ఆన్సర్ చేశాను. 2 డిస్టింక్టివ్ క్యారెక్టర్స్ చేసినప్పుడు ఆ రేంజ్ కానీ ఎక్కువ ఉంటుంది, పర్ఫామ్ చేసే స్కోప్ ఎక్కువ ఉండే క్యారెక్టర్స్ అన్నమాట ఈ 2. సో మ్యాక్సిమమ్ డైరెక్టర్ గారు రాసుకున్న దానికి ఎంత జస్టిస్ చేయాలనే దానికి నేను ప్రయత్నించాను. అది రేపు పొద్దున్న August 7th బాగా చేసాను లేదు జనాలు ఆడియన్స్ చెప్తారండి. వరుణ్ తేజ్ గారు ఇక్కడ సో హార్డ్లీ 6 days టు గో ఫర్ ద రిలీజ్, August 7th రిలీజ్ అంటే. సో ఎలాంటి బజ్ ఉంది అనుకుంటున్నారు ఇప్పుడు ప్రెసెంట్ ఆడియన్స్లో కానీ మార్కెట్లో కానీ? అసలు ఆనెస్ట్లీ ఐఎమ్ నాట్ ఇన్ టచ్ విత్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, బట్ ఐ నో మై ఫ్రెండ్స్ కానీ చుట్టుపక్కల ఇట్ ఇస్ బిన్ బెటర్ దెన్ మై ప్రీవియస్ ఫిల్మ్స్. పీపుల్ నో దట్ దిస్ ఫిల్మ్ ఇస్ దేర్. అంటే ఎంత ఈ సినిమా కాంటెంట్ ఉంటుందనేది మేము కొంచెం సైలెంట్గానే సినిమాని తీసి జనాలకి లాస్ట్కి తీసుకొద్దాం ఉద్దేశంలో ఫస్ట్ నుంచి ప్రమోట్ చేయలేదు సినిమాని. అంటే వీ డిడ్ంట్ వాంట్ టు కీప్ పుషింగ్ మోర్ అండ్ మోర్ కాంటెంట్. లాస్ట్కి వచ్చినప్పుడు అందుకే ట్రైలర్ కానీ టీజర్ కానీ ప్యాక్ చేసుకుని లాస్ట్ 1.5 monthలో జనాల ముందుకు తీసుకెళ్ళాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దాట్ ఐ ఫీల్ రేపు పొద్దున సినిమా రిలీజ్ అయినప్పుడు ఎప్పుడైతే జనాలు ఫుల్ 2 hours 45 minutes ఈ సినిమాని చూస్తారో డెఫినెట్గా అలా ఎంటర్టైన్ చేస్తారు. అండ్ టుడే ఆనెస్ట్లీ
వర్డ్ ఆఫ్ మౌత్ కూడా చాలా ఇంపార్టెంట్ ఒక సినిమాకి, అండ్ అది మాకు వస్తుంది అనుకుంటున్నాను ఈ సినిమాతో. వరుణ్ తేజ్ గారు ఇక్కడ సార్, ఇక్కడ రితిక గారు, వరుణ్ తేజ్ గారు, రితిక గారు, ట్రస్ట్ అనేది ఈ సినిమాతో జరుగుతుంది. గెయినింగ్ బ్యాక్ ద ఆడియన్స్ ట్రస్ట్ అనేది ఈ సినిమాతో జరుగుతుంది అనుకుంటున్నారా? గెయినింగ్ బ్యాక్ ద ఆడియన్స్ ట్రస్ట్, అది ఎప్పుడు ప్రతి సినిమాకి ట్రై చేస్తున్నాను, బట్ డెఫినెట్లీ మై ఎఫర్ట్ అన్నీ దాని గురించి. రితిక గారు, రితిక గారు ఈ మధ్య హీరోగా సినిమా స్టార్ట్ చేసినట్టు. హీరో కాదండి, అది యోగ్ బాబు గారు మెయిన్ ఉంటారు, నేను సెకండ్ దానిలాగా, అంటే మెయిన్ కమెడియన్ లా ఉంటా సినిమాలో. ఓకే, అంటే మీరు ఇద్దరు హీరోస్ కాంబినేషన్. అవునా? ఓకే, తెలుగు తమిళ్ ఉండబోతుందా లేదంటే? తెలుగు తమిళ్ అనుకుంటా. ఓకే, తమిళ్ కూడా రిలీజ్ చేస్తారు అనుకుంటాను. ఓకే, ఎప్పుడు ఉండొచ్చు అది ఎప్పుడు రిలీజ్ ఉండొచ్చు? అది సెప్టెంబర్ గానీ అక్టోబర్ గానీ అనుకుంటున్నారు సార్. ఇంకా షూటింగ్ జరుగుతుందండి ఆల్రెడీ. వరుణ్ తేజ్ గారు ఎక్కడ సార్? ఎక్కడ సార్? హలో, హాయ్ సార్. ఈ 2026లో చాలామంది యంగ్ హీరోలు కంబ్యాక్లు ఇస్తున్నారు. శర్వానంద్ గారు ఆల్రెడీ కంబ్యాక్ ఇచ్చారు. సో మీరు కూడా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారేమో అనిపిస్తుంది, ఎందుకంటే మీ మార్క్, మీ నుండి కోరుకునే ఎలిమెంట్స్ అన్నీ ఉన్నట్టు అనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంది. సో మై క్వశ్చన్ ఈజ్, అంటే ఈ టీజర్ చూసినప్పుడు అక్కడక్కడ, నాట్ ఫుల్లీ, అక్కడక్కడ ఓజీ వైబ్స్ అనిపించినాయండి. అది తమన్ గారు మ్యూజిక్ వల్ల అనిపించిందా, ఏమన్నా రెఫరెన్స్లు తీసుకున్నారు? అంటే ఆ సినిమా చేసిన ఇంపాక్ట్ వల్ల కొంచెం ఏది చేసినా, ఆ బ్లాక్ డ్రెస్ వేసినా, కొంచెం టెక్నో మ్యూజిక్ కొట్టినా దాని డిఫరెన్స్గా అనిపిస్తుంది. బట్ అలాంటి దాన్ని ముట్టుకోవడం కానీ, దాన్ని ఇమిటేట్ చేయడం కానీ అసలు దరిదాపులో లేదు. చూసి ఎంజాయ్ చేసేవాళ్ళం మేము అందరం. బట్ మీరు చెప్పినట్టు ఆ రిఫరెన్స్ వచ్చిందా లేదా నాకైతే తెలియదండి. బట్ ఆబ్వియస్లీ మా బాబాయ్ కాబట్టి ఏమైనా ఆన్లైన్లో ఏమైనా ఫ్యాన్స్ అట్లా ఫోటోలు పెట్టుకుండొచ్చు తప్ప అలాంటి ఇన్స్టెంట్ కంపారిజన్స్ ఏం లేవు. ఇది ఒక కామెడీ ఫిలిం, అదొక కల్ట్ ఫిలిం. అదండి. ఆల్ ది బెస్ట్. రితిక గారు హాయ్, దిస్ ఈస్ ద ఫస్ట్ హారర్ కైండ్ ఆఫ్ ఫిలిం ఇన్ యువర్ కెరీర్ కదా, ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? అండ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ సత్య గారు నచ్చిందా? వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ వరుణ్ తేజ్ గారు నచ్చిందా? Ante, this is like for me, the whole genre comedy horror is first time for me, and it was an experience on its own. I had a lot of fun, and I had such supporting actors, Satya Garu and Varun, to help me out around with comedy. And I can't select one because both are special to me. And but yeah, Satya. Choose one actor. Satya is my on-set bestie, so Satya naku chala ishtam. Okay, Satya Garu. అండ్ ఈ సినిమాలో ఎలాంటి కైండ్ ఆఫ్ మీ ఇద్దరు కెమిస్ట్రీ ఉండబోతుంది? ఎవరితో? అదే రితికా నాయక్ గారితో అండ్ వరుణ్ తేజ్ గారితో ఎక్కువ ఉంటుంది, ఫ్రెండ్ క్యారెక్టర్ కాబట్టి. రితిక ఏంటంటే తను అసలు మేము కలిసి షూటింగ్ చేసి టైంలో ఒకరినొకరు హెల్ప్ చేసుకొని, అంటే అలా ఫ్రెండ్స్ అయ్యాం బాగా. సో మీరు అడిగిన క్వశ్చన్. అండ్ మీరు ఇప్పటి వరకు కామెడీ క్యారెక్టర్స్ చేశారు కదా, ఎప్పుడు రొమాంటిక్ క్యారెక్టర్ చేయబోతున్నారు? వరుణ్ బాబు ఈ ఫిల్ము హైలీ ఎక్స్పెన్సివ్ ఫిల్మ్ అని బాగా బడ్జెట్ బాగా పెట్టి తీశారు, టు డ్రా ది ప్రాపర్ ఎఫెక్ట్, అవుట్పుట్ బాగా రావడానికి అని చెప్పి. వాట్ డూ యూ కామెంట్ అబౌట్ యువర్ ప్రొడ్యూసర్స్? వాళ్ళు చాలా సపోర్టివ్. నేను ఆల్రెడీ 3 సినిమాలు చేశాను రాజీవ్తో. బట్ మేము ఎప్పుడూ ఒక కొలాబరేటివ్గానే సినిమా తీయాలనుకున్నాం. ఈ సినిమాకి ఇంత ఖర్చు పెట్టాలని కాదు, ఈ స్క్రిప్ట్కి ఎంత అవసరం ఎంత ఖర్చు పెట్టాలని ఒకే రీజన్తో వెళ్ళాం ఈ సినిమాకి. దట్స్ వాట్ ఇట్ ఇస్. వరుణ్ గారు, వన్ క్వశ్చన్ సార్, వన్ క్వశ్చన్. ఇది మన ఇద్దరు 1-on-1 ఇంటర్వ్యూలో ఉందండి. లేదు, వన్ క్వశ్చన్. రెడీ. వెనకాతల ఫోటోగ్రాఫ్ చూస్తే ఎగ్జాక్ట్గా పున్నమి నాగులో చిరంజీవి గారి లాగా ఉంది. ఎగ్జాక్ట్, అసలు తేడా లేదు. ఈ క్యారెక్టర్ చేసినప్పుడు ఏమైనా పున్నమి నాగు రిఫరెన్స్ తీసుకోవడం కానీ, లేకపోతే అది ఎలా ఉందో ఒకసారి, ఎందుకంటే డైరెక్టర్ ఆల్సో ఎక్స్ప్రెస్డ్ ది సేమ్ థింగ్ ఇన్ మై ఇంటర్వ్యూ. ఆ గ్లిమ్సెస్ ఉంటాయండి అని నాకు ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన. డిడ్ యూ ఫాలో ఎనీ ఆఫ్ దట్? సార్, చూడ్డానికి నేను మా బాబాయ్లాగో, మా పెద్దనాన్నలాగో, మా నాన్నలాగా ఉంటాయి కదా, గాంధీలా ఉన్నాను కదా. సో పోలికలు ఎంతో కొంత ఎక్కడో ఏదో ఫ్రేమ్లో ఈ యాంగిల్లోనో కనపడితే సినిమా ఆయన మాకు ఇన్స్పిరేషన్ అంతే, కానీ ఆయన సినిమాలా చేయాలి, ఆయనలా కూడా ఉండాలి అనేది ఎప్పుడు ఉండదు. వరుణ్ గారు, ఫ్యాంటాస్టిక్ హియర్. అంటే రితికా గారికి కొరియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సో షీ కెన్, అంటే కొరియా వెళ్ళినప్పుడు కానీ షీ కెన్ డూ సంథింగ్ టు అండర్స్టాండ్ దట్. బట్
మీకు కొరియన్ ఇన్ఫ్లుయెన్స్ లేదంటున్నారు మ్యాక్స్, బట్ హౌ యూ మేనేజ్ టు డూ దట్ కొరియన్ స్లాంగ్ అండ్ లైక్ కొరియాలో షూట్ చేసినప్పుడు కూడా ఎలా అనిపించింది? 10th ఎగ్జామ్స్ రాస్తున్నట్టు ఫీలింగ్ వచ్చింది నాకు నిజంగా. పెద్ద పెద్ద పేజీలు పట్టుకుని మా ట్రాన్స్లేటర్ని పట్టుకుని గాంధీ వేరే షూట్ చేస్తున్నప్పుడైనా షార్ట్ మధ్యలో గ్యాప్లో అయినా వెళ్ళి అన్నీ నేర్చుకుని బట్టి పడుతూ ఉన్నాను. ఇట్ వాస్ ఎ స్ట్రగుల్ బట్ గుడ్ స్ట్రగుల్. బరీ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి? బరీ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది షూట్? ఇంకో 3-4 months, మేబీ 3 months. బట్ రిలీజ్ టార్గెట్ ఎప్పుడు అంటే సంక్రాంతి అలా? ఈ సినిమా కూడా అంటే నేను లాస్ట్ టైం ఒక 2-3 సినిమాల్లో ఈ సినిమా ఈ డేట్కి రిలీజ్ చేయాలని చెప్పి బ్యాక్ ట్రాక్ చేసాం. బట్ సమ్ టైమ్స్ ఒక ఫిల్మ్కి ఎక్స్ట్రా టైం ఇవ్వాల్సి వస్తుంది పోస్ట్ ప్రొడక్షన్లోనూ. సో ఆ రష్ అనేది మా కంట్రోల్లో ఉన్నప్పుడు మాత్రం ఆ రష్ చేసుకుని ఒక డేట్ ఇవ్వాలి. మంచి సినిమా ఇంతకుముందు సీజన్స్ ఉండేవి, ఈ సీజన్లో చేస్తే ఆడదు, ఈ దివాళీ సీజన్ ఆడదు అని. అవన్నీ మారిపోయినాయి. సినిమా బాగుంటే మేబీ మీరు చెప్పినట్టు కలెక్షన్ ఒక 10% 20% మారచ్చు తప్ప, బట్ జనాల ఆదరణ అనేది త్రూ అవుట్ ది ఇయర్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. సో వీ నాట్ ఎయిమింగ్ అట్ అ సర్టెన్. ఇంతకుముందు ఏంటంటే సంక్రాంతి మా సినిమాలో కూడా అదొక పాయింట్ కాబట్టి చేద్దాం అని అనుకున్నాం, బట్ అది అన్ఫార్చునేట్గా కుదరలేదు. సో ఎప్పుడైనా సరిగ్గా తీసుకొద్దాం సినిమా అని ఆలోచన. రితిక గారు,